చాప్టర్ 42 వాస్తవికత వ్యక్తపరచలేనిది. నాలో నేనొక కొత్త వ్యక్తిని ఉదయించడం చూస్తున్నాను. అది నా పాత వ్యక్తిత్వంపై ఆధారపడడం లేదు. ఎలాగో రెండూ కలిసి ఉంటున్నాయి. పాత వ్యక్తి దాని అలవాట్లతో పాటు వెళ్తోంది. కొత్తది పాతదాన్ని ఉండనిస్తోంది, కానీ దానితో తాదాత్మ్యత చెందడం లేదు. నీ పాత వ్యక్తికి ఇంకా కొత్త వ్యక్తికి ఉన్న ముఖ్యమైన తేడా ఏంటి? నా పాత వ్యక్తికి అన్ని నిర్వచనాలు ఇంకా వివరణలు కావాలి. అది ఒకదానికొకటి మాటలతో సరిపోయేలా ఉండాలని కోరుకుంటుంది. కొత్తది వివరణలను కోరడం లేదు. అది అన్నిటినీ ఎలా ఉంటే అలా తీసుకుంటుంది. ఇంకా జ్ఞాపకాలతో దేన్ని పోల్చాలని ఆశించడం లేదు. అలవాట్లకు ఇంకా ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న తేడా పూర్తిగా ఇంకా ప్రతిక్షణం నీకు తెలుస్తోందా? కొత్తది పాతదాన్ని చూస్తుంది. దాని పట్ల స్నేహమూ లేదు, శత్రుత్వమూ లేదు. అన్నిటితో పాటు దాన్ని స్వీకరిస్తుంది. అది ఉండడాన్ని కాదనడం లేదు, కానీ దాని విలువలను, చెల్లుబాట్లను తృణీకరిస్తుంది. కొత్తది అంటే పాతదాని యొక్క పూర్తి నిర్మూలన. అనుమతించే కొత్తది అసలు కొత్తదే కాదు. అది పాతదాని యొక్క కొత్త వైఖరి. నిజమైన కొత్తది పాతదాన్ని తుడిచిపెట్టేస్తుంది. అవి రెండూ కలిసి ఉండలేవు. నీ మనస్సులో నీ పాత వ్యక్తిత్వాన్ని నిందించడం, దాని ఆలోచనలను, విలువలను వ్యతిరేకించడం జరుగుతోందా, లేక పరస్పర సహనం ఉందా? నా రెండు వ్యక్తిత్వాల మధ్య ఎటువంటి సంబంధం లేదు. అవి రెండూ కలిసి ఉన్నాయి. నువ్వు పాత వ్యక్తి ఇంకా కొత్త వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సులో ఎవరున్నారు? రెండిటి మధ్య జ్ఞాపకం అనే కొనసాగింపు ఉన్నప్పుడు ఒకటి మరొకదాన్ని గుర్తుంచుకుంటుంది. అప్పుడు నీలో రెండు వ్యక్తులు ఉండటం గురించి ఎలా మాట్లాడగలవు? ఒకటి అలవాట్లకు బందీ అయ్యుంది, ఇంకొకటి లేదు. ఒకటి భావ ప్రకటన కలిగుంది, మరొకటి ఆలోచనలను వదిలివేసింది. అందుకే రెండున్నాయి అంటున్నాను. రెండెలా అవుతాయి? బంధింపబడడానికి, స్వేచ్ఛ పొందడానికి సంబంధం ఎలా ఉంటుంది? అవి రెండు కలిసి ఉన్నాయన్న వాస్తవమే వాటి ఐక్యతను నిరూపిస్తోంది. ఉన్నదల్లా ఒకే ఆత్మ. అది ఇప్పుడులో ఉంది. పాతది కానీ కొత్తది కానీ నువ్వు దేన్నైతే మరో నేను అంటున్నావో అది ఒక ఏర్పాటు, ఆత్మ యొక్క మరో అంశం. ఆత్మ ఒంటరిది. ఆ ఆత్మవు నువ్వే. నువ్వు ఏదో అయ్యుండేవాడివని, అవుతావని నీకు నీ గురించి ఆలోచనలు ఉన్నాయి, కానీ ఆలోచన ఆత్మ కాదు. ఇప్పుడు నువ్వు నా ముందు కూర్చున్నావు. నువ్వు పాతవాడివా, కొత్తవాడివా? ఆ రెండు సంఘర్షణలో ఉన్నాయి. ఉన్నదానికి లేనిదానికి మధ్య సంఘర్షణ ఎలా ఉంటుంది? సంఘర్షణ పాత వ్యక్తి యొక్క లక్షణం. కొత్తది ఏర్పడినప్పుడు పాతది ఇక ఉండదు. నువ్వు కొత్తదాని గురించి ఇంకా సంఘర్షణ గురించి ఒకేసారి మాట్లాడలేవు. కొత్తదాన్ని పొందాలన్న శ్రమ కూడా పాతదానిదే. ఎక్కడైతే సంఘర్షణ, శ్రమ, పోరాటం, మార్పు కోసం తపన ఉంటుందో అది కొత్తది కాదు. సంఘర్షణలను సృష్టించి ఉంచడం అనే నీ అలవాటు నుండి నువ్వు ఎంతవరకు స్వేచ్ఛను పొందావు? నేనిప్పుడు వేరే మనిషిని అని చెప్పను, కానీ నేను నా గురించిన కొత్త విషయాలు తెలుసుకున్నాను. అందుకే కొత్తవాడిని అన్నాను. పాత నువ్వు నీ సొంత వ్యక్తిత్వమే. ఏ కారణం లేకుండా మొలకెత్తే స్థితి, వ్యక్తి అనే మరకలేని స్థితి. దాన్ని నువ్వు భగవంతుడు అని పిలవచ్చు. ఏదైతే విత్తనం, వేర్లు లేనిదో, ఏదైతే అంకురించి ఎదగదో, ఏదైతే పూయదో ఇంకా కాయదో, ఏదైతే అకస్మాత్తుగా సంపూర్ణమైన ప్రఖ్యాతితో గోప్యంగా ఇంకా అద్భుతంగా వెలుగుతుందో దాన్ని నువ్వు భగవంతుడని పిలవచ్చు. అది పూర్తిగా ఊహించనిది, అయినా అనివార్యమైనది. అనంతంగా తెలిసినదైనా చాలా ఆశ్చర్యకరమైనది. అన్ని ఆశలకు అతీతమైన, పూర్తిగా నిర్దిష్టమైనది. దానికి కారణం లేకపోవడం వల్ల అది అడ్డులేనిది. అది ఒక్క చట్టాన్నే పాటిస్తుంది, స్వేచ్ఛ అనే చట్టాన్ని. కొనసాగింపు, క్రమము, ఒక దశ నుండి మరో దశకు వెళ్ళడాన్ని సూచించే ఏదైనా వాస్తవమైనది కాదు. వాస్తవంలో పురోగతి ఉండదు. అదే చివరిది, పరిపూర్ణమైనది.
సంబంధం లేనిది. దాన్ని ఎలా తెచ్చుకోవాలి? దాన్ని తీసుకురావడానికి నువ్వు చేయగలిగినదేం లేదు. కానీ అడ్డు వచ్చే వాటిని తొలగించొచ్చు. నీ మనస్సును చూడు, అది ఎలా ఉనికిలోకి వస్తుంది, ఎలా పనిచేస్తుంది అని. నువ్వు నీ మనస్సును చూస్తున్నప్పుడు నిన్ను నువ్వు చూసేవాడిగా తెలుసుకుంటావు. నువ్వు కదలకుండా నిలబడినప్పుడు, కేవలం చూస్తున్నప్పుడు నిన్ను నువ్వు చూసేవాడి వెనకున్న వెలుగుగా తెలుసుకుంటావు. తెలియనిది జ్ఞానానికి మూలం. ఆ మూలం ఒక్కటే ఉంది. ఆ మూలంలోకి వెళ్ళి అక్కడ ఉండు. అది అంతటా వ్యాపించి ఉన్న ఆకాశంలో లేదు. గొప్పవైనవన్నీ ఇంకా అద్భుతమైనవన్నీ భగవంతుడే. నేను ఏమీ కాను, నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను, అయినా నా నుంచి అన్నీ వస్తాయి. నేనే మూలం, నేనే మొదలు. సత్యము నీలో విస్ఫోటించినప్పుడు దాన్ని భగవంతుని యొక్క అనుభవం అనొచ్చు, లేదా భగవంతుడు నిన్ను అనుభూతి చెందుతున్నాడు అనొచ్చు. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు భగవంతునికి నువ్వు తెలుసు. వాస్తవం ఒక పద్ధతిని అనుసరిస్తే వచ్చేది కాదు. అది ఒక విస్ఫోటం. అది ఖచ్చితంగా మనసుకు అతీతమైనది. కానీ నువ్వు చేయగలిగినదల్లా నీ మనస్సును బాగా తెలుసుకోవడం మాత్రమే. నీ మనసు సహాయపడుతుందని కాదు, కానీ నీ మనస్సును తెలుసుకోవడం ద్వారా అది నిన్ను దుర్బలపరచకుండా చూసుకోవచ్చు. నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి, లేదంటే నీ మనసు నీతో దొంగాట ఆడుతుంది. అది ఎలాగంటే ఒక దొంగను చూడటం లాంటిది. నువ్వు దొంగ నుంచి ఏమీ ఆశించవు, కానీ నువ్వు దొంగలించబడకుండా ఉండడం కోసం చూడాలి. అచ్చం అలానే నువ్వు నీ మనస్సు పైన చాలా శ్రద్ధనుంచాలి, కానీ దాని నుంచి ఏమీ ఆశించకూడదు. లేదా మరో ఉదాహరణ తీసుకో. మనం మేల్కొంటాము, నిద్రపోతాము. రోజంతా పడ్డ శ్రమ తర్వాత నిద్రొస్తుంది. ఇప్పుడు నేను నిద్రపోతానా లేక అనుకోకుండా నిద్రొస్తుందా? మరో విధంగా చెప్పాలంటే మనం సత్యం పట్ల నిద్రలో ఉన్నాము, కనుకనే అసత్యం పట్ల మేలుకొన్నాము. మన మెలకువలో అజ్ఞానం వలన ప్రపంచం ఉద్భవిస్తుంది, ఇంకా మనల్ని మెలకువ అనే కలలోకి తీసుకువెళ్తుంది. నిద్ర ఇంకా మెలకువ అనేవి తప్పుడు పేర్లు. మనం కేవలం కలగంటున్నాము. నిజంగా మేల్కోవడం ఇంకా నిద్రపోవడం అనేది జ్ఞానికి మాత్రమే తెలుసు. మనం మేల్కొన్నట్టుగా కలగంటున్నాము, ఇంకా నిద్రపోతున్నట్టుగా కలగంటున్నాము. మన 3 స్థితులు కల యొక్క రకాలు. అన్నిటినీ కలలా చూడడం విముక్తినిస్తుంది. కలలకు వాస్తవికతనిచ్చినంత వరకు నువ్వు వాటి బానిసవు. నువ్వు పలానాగా పుట్టావు అని ఊహించుకుంటే ఆ పలానాకు బానిసవవుతావు. బానిసత్వం యొక్క సారాంశం నిన్ను నువ్వు ఒక ప్రక్రియ అనుకోవడం. నీకు గతం ఇంకా భవిష్యత్తు ఉన్నాయని, నీకు చరిత్ర ఉందని ఊహించుకోవడమే. అసలు మనకు చరిత్రే లేదు. మనకు అభివృద్ధి కానీ క్షీణించడం కానీ ఉండదు. అన్నిటినీ ఓ కలగా చూడు, ఇంకా దాని బయట ఉండు. మీరు చెప్పేది వినడం వల్ల నాకేం లాభం ఉంటుంది? నేను నిన్ను నీ దగ్గరకు పిలుస్తున్నాను. నేను నిన్ను అడిగేదల్లా నిన్ను నువ్వు చూడమని, నీ వైపుకు, నీలోకి చూడమని. ఏ ఉద్దేశం కోసం? నువ్వు జీవిస్తావు, అనుభూతి చెందుతావు, ఆలోచిస్తావు. నీ జీవితం మీద, అనుభూతుల మీద ఆలోచనలను గమనించడం వల్ల నువ్వు వాటి నుండి విముక్తి పొందుతావు, ఇంకా వాటికి అతీతంగా వెళ్తావు. నీ వ్యక్తిత్వం నశిస్తుంది, ఇంకా సాక్షి మాత్రమే మిగులుతుంది. తరువాత సాక్షిని దాటి వెళ్తావు. అది ఎలా జరుగుతుంది అని అడగకు, కేవలం నీలో వెతుకు. వ్యక్తికి ఇంకా సాక్షికి మధ్య తేడా ఏంటి? రెండూ అవగాహన యొక్క రీతులు. ఒక దాంట్లో నువ్వు కోరిక, భయము కలిగుంటావు. ఇంకో దాంట్లో నువ్వు సుఖదుఖాల చేత ప్రభావితమవ్వవు, ఇంకా సంఘటనల వలన విసిగిపోవు. నువ్వు వాటిని ఎలా వస్తే అలా రాణిస్తావు, ఎలా పోతే అలా పోనిస్తావు. ఒకరు ఉన్నత స్థితిలో, స్వచ్ఛమైన సాక్షి స్థితిలో ఎలా స్థిరపడతారు? అవగాహన అదంతకదే వెలగదు, దానికి అతీతంగా ఉన్న దాని వలన అది వెలుగుతుంది. కలలాంటి అవగాహనను చూశాక అది ఏ వెలుగులో కనిపిస్తుందో, ఏది దానికి జీవమై ఉందో దాన్ని వెతుకు.
అవగాహనలో విషయాలతో పాటు దాని స్పృహ కూడా ఉంది. నాకు తెలుసు, ఇంకా నాకు తెలుసని కూడా నాకు తెలుసు, అంతేనా? సరిగ్గా చెప్పావు. ఆ రెండో తెలియడం అనేది షరతులు లేనిది, ఇంకా కాలాతీతమైనది. తెలిసిన దాని గురించి మర్చిపో, కానీ నువ్వు తెలుసుకునేవాడవని గుర్తుపెట్టుకో. ఎప్పుడూ నీ అనుభవాలలోనే మునిగిపోవద్దు. నువ్వు చావు పుట్టుకలు లేనివాడవని, అనుభవించేవాడికి అతీతంగా ఉన్నావని గుర్తుపెట్టుకో. అది గుర్తుంచుకోవడం వల్ల శుద్ధమైన జ్ఞానం ఉదయిస్తుంది. ఒక వ్యక్తి ఏ సమయంలో వాస్తవమును అనుభవిస్తాడు? అనుభవము మార్పులతో కూడినది. అది వస్తుంది, పోతుంది. వాస్తవము ఒక సంఘటన కాదు, అది అనుభవించబడదు. సంఘటనలను గ్రహించినట్టుగా దాన్ని గ్రహించలేవు. అది రావడం కోసం ఎదురుచూస్తే ఎప్పటికీ ఎదురుచూస్తూనే ఉండాల్సి వస్తుంది. దానికోసం సిద్ధపడలేవు, ఎదురు చూడలేవు. కానీ నీ ఆశ, వాస్తవం కోసం నీలోని తపన వాస్తవంలోని కదలికలే. సంఘటనను సంఘటనగా చూడడం, క్షణికమైన వాటిని క్షణికమైనవిగా చూడడం, అనుభవాన్ని కేవలం అనుభవంగా చూడడం చేస్తే చాలు. ఇంక నువ్వు చేయవలసినవన్నీ చేసినట్టే. అప్పుడు నువ్వు వాస్తవికత చేత ప్రభావితమవ్వవు. నువ్వు నీ అనుభవాలకు, సంఘటనలకు వాస్తవికతను ఇవ్వడం వదిలేస్తావు. ఇకపై అసలైన వాస్తవానికి వ్యతిరేకంగా కవచాన్ని ధరించవు. కాకపోతే నీలో రాగద్వేషాలు రావడం జరిగితే వాస్తవానికి అడ్డుతెర పడిపోతుంది. వాస్తవం తెలివిలో కాకుండా చర్యలలో వెల్లడవుతుందా, లేదా అది ఓ భావం లాంటిదా? చర్యలు కానీ, భావాలు కానీ, ఆలోచనలు కానీ వాస్తవాన్ని వెల్లడించలేవు. అసలు వాస్తవం వెల్లడి కావడం అంటూ ఉండదు. ఏమీ లేని చోట నువ్వు ద్వంద్వాలని పరిచయం చేస్తున్నావు. వాస్తవం మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. మెలకువ, కల, నిద్ర, ఈ 3 స్థితులు నేను కాదు. నేను వాటిలో లేను. నేను చనిపోతే ప్రపంచం మహారాజ్ చనిపోయారు అంటుంది. కానీ నాకు ఇవి విషయం లేని పదాలు. నా దృష్టిలో వాటికి అర్థం లేదు. గురువు యొక్క విగ్రహానికి పూజలు చేస్తారు. ఆయన నిద్ర లేచినట్టు, స్నానానికి వెళ్ళినట్టు, తిన్నట్టు, సేద తీరినట్టు, అందరినీ ఆశీర్వదించి మళ్ళీ నిద్రలోకి వెళ్ళినట్టు అన్నీ జరుగుతుంటాయి. ప్రతి చిన్న సంగతి కూడా చాలా శ్రద్ధతో చూడబడుతుంది. అయినా దానిలో అవాస్తవికత కనిపిస్తుంది. నాతో కూడా అంతే. ఏం జరగాలో అది జరుగుతుంది, అయినా ఏమీ జరగదు. అవసరం అనిపించినవి చేస్తుంటాను, కానీ అదే సమయంలో ఏదీ అవసరం లేదని నాకు తెలుసు. జీవితం ఒక నాటకం మాత్రమే. మరి బ్రతకడం ఎందుకు? అనవసరంగా ఈ రాకపోకడలెందుకు? మేల్కోవడం, నిద్రపోవడం, తినడం, ఇవన్నీ ఎందుకు? ఇవేవీ నా చేత చేయబడట్లేదు. అన్నీ కేవలం జరుగుతాయి. నేను ఆశించను, నేను ప్రణాళిక వేసుకోను. సంఘటనలు నిజం కాదని తెలుసుకుని కేవలం అవి జరగడం చూస్తాను. మీకు ఆత్మసాక్షాత్కారం జరిగినప్పటి నుంచి మీరు ఇలాగే ఉన్నారా? 3 అవస్థలు తిరుగుతూనే ఉంటాయి. మెలకువ, కల, నిద్ర, మళ్ళీ మెలకువ. కానీ నాకు అవి జరగవు. అవి కేవలం జరుగుతాయి. నాకు ఎప్పుడూ ఏమీ జరగదు. మార్పు లేనిది, కదలిక లేనిది, కదలబడనిది, రాయిలాగా ఉన్నది, ఛేదింపబడనిదేదో అది ఉంది. స్వచ్ఛమైన జీవం, చైతన్యం, ఆనందం యొక్క ఘనరాశి. నేను ఎప్పుడూ దానిలోనే ఉన్నాను. ఏ హింస కానీ, ఏ విపత్తు కానీ నన్ను దాని నుండి బయటకు తీసుకురాలేదు. అయినా మీరు స్పృహలో ఉన్నారు. అవును, ఇంకా కాదు. లోతైన, అపారమైన, కదిలించలేని ప్రశాంతత ఉంది. సంఘటనలు జ్ఞాపకాల్లో నమోదై ఉన్నాయి, కానీ వాటికి అంత ప్రాముఖ్యత లేదు. నాకు వాటి గురించిన అవగాహన పెద్దగా ఉండదు. నేను మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే మీకు ఈ స్థితి కృషి చేయడం వల్ల వచ్చుండదు. రావడం అంటూ ఏమీ ఉండదు. అది ఎప్పుడూ ఉంది. అది అకస్మాత్తుగా కనిపెట్టబడింది. పుట్టినప్పుడు అకస్మాత్తుగా ప్రపంచం కనబడినట్టు నేను నా నిజమైన ఉనికిని
అకస్మాత్తుగా కనుగొన్నాను. అది మబ్బులతో కప్పి ఉండగా మీ సాధన దాన్ని కరిగించిందా? మీ నిజస్థితి స్పష్టమైనప్పుడు అది అలానే ఉందా లేక మళ్ళీ కప్పబడిందా? అంటే మీ స్థితి శాశ్వతమా లేక మధ్య మధ్యలో వచ్చిపోతుండేదా? పూర్తిగా నిశ్చలమైనది. నేను ఏం చేసినా అది రాయిలాగా కదలకుండా ఉంటుంది. నువ్వొక్కసారి వాస్తవంలోకి అడుగుపెడితే నువ్వు అందులోనే ఉంటావు. పుట్టిన బిడ్డ మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళదుగా. అది స్వయం ప్రకాశమైనది, ఇంకా వర్ణాతీతమైనది. దానికి దారి ఉందా? నీకు ఆసక్తి ఉంటే ప్రతిదీ దారిగా మారగలదు. కేవలం నా మాటలను ఆశ్చర్యంతో చూస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం కూడా సాధనే. గోడను పగలగొట్టడానికి ఇది చాలు. ఏదీ నన్ను ఇబ్బంది పెట్టదు. నేను ఇబ్బందులను ప్రతిఘటించను. నీ వైపు చాలా ఇబ్బందులున్నాయి. నా వైపు అవేమీ లేవు. అందుకే నా వైపుకు రా. నీకు కావలసినదల్లా ఆసక్తి ఇంకా శ్రద్ధ. నేను రాగలనా? తప్పకుండా. నీకు దాటగల శక్తి ఉంది. కేవలం నిజాయితీగా ఉండు.